మన ప్రతి ఒక్క ఆంధ్రులో ఉండే ఆ ధైర్యం, అది మనలో ఉండే గొప్పతనం. మిగతా స్టేట్లా కాకుండా మీరు ధైర్యం చేసి రాక్షసుల్ని ఎదుర్కొని మీరు ముందుకొచ్చి మీ ఓటుతో ఆ రాక్షస ప్రభుత్వాన్ని దించేసి మీరు మీ ప్రజల ప్రభుత్వం, ప్రజలు అంటే మీరు, మీ ప్రభుత్వం అంటే మీకు ఆ స్వాతంత్రం ఇచ్చే ప్రభుత్వం, అట్లాంటి ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు. అట్లానే మనందరికీ నేనులో మీ ఒక్కళ్ళలాగా నేను అనుకుంటున్నాను, మనకి స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు, సంతోషంగా తిని పడుకోవచ్చు, రేపనేది వస్తుంది, సంతోషంగా లెగవచ్చు, ఏమి మనకి భయం లేకుండా పక్కనాడు వచ్చి మన ఏం చేస్తాడు అనేది ఒక స్టేట్కే కాదు ప్రతి గ్రామాల్లో ఆ భయాందోళన సృష్టించింది ఆ రాక్షస ప్రభుత్వం. అందుకే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఒక భారతీయ నారి, ఆంధ్రప్రదేశ్ నారీగా నాకు కూడా సంతోషంగా ఉంది. మన అందరికీ స్వాతంత్రం వచ్చింది. అదే కాకుండా ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నారు మీరు. మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఎంత కష్టపడి రాత్రింబగళ్ళు ఆయన 20 సంవత్సరాలు ముందలే ఆలోచించి ఐటీ రంగం అనేది ఆయన ముందుకు తీసుకొచ్చారు హైదరాబాద్ లోకి. అట్లాంటి ఆ ఐటీ రంగం ఇప్పుడు లక్షలు కోట్లాది మందికి కుటుంబాలకి నిలబడింది, ఒక మూల స్తంభం లాగా వాళ్ళకి సంతోషం ఇస్తా. అట్లానే చంద్రబాబు నాయుడు గారు విభజన అయిన తర్వాత కూడా ఆ ఆలోచనతోనే ఆయన కట్టారు. ఇంకొక 5 ఏళ్లు మన అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఆ ఛాన్స్ ఇచ్చుంటే తప్పకుండా మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇప్పుడు అట్లాంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఆయన ఒక రాజధాని నిర్మించాలి, తర్వాత పరిశ్రమల్ని తీసుకురావాలి. పరిశ్రమలు రావాలంటే అది అంత సులభం కాదు. వాళ్ళకి నమ్మకం అనేది ఉండాలి ఆ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాక్షస ప్రభుత్వం మనకేమీ మిగలబెట్టలేదు, ప్రతి ఒక్కటి వాళ్ళు తినిబడేశారు, అంత ఖాళీ ఖజానా ఇచ్చారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి. అందుకే కానీ నాకంటే కూడా ప్రజలకి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఒక్క కుటుంబంకి ఆయన సంతోషం, ఉద్యోగాలు అన్ని కలగజేస్తారని ప్రజలకి నమ్మకంతో ఆయన తప్పకుండా ముందుకు అడుగేస్తారు. అట్లానే ఆయన విభజన అయిన తర్వాత చాలా తీసుకొచ్చారు, అన్నా క్యాంటీన్ గాని అట్లా ప్రజలకి, పేద ప్రజలకి ఉపయోగపడేలాగా చాలా స్కీములు కూడా తీసుకొచ్చారు. మన మహిళలకు కూడా ఆయన చాలా తీసుకొచ్చారు పథకాలు. కానీ మళ్ళీ ఆగస్ట్ 15న తప్పకుండా ఆయన మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని నిర్ణయించారు. అది పేద ప్రజలకి పొట్ట నిండా అన్నం పెట్టడానికి ఆయన అన్నా క్యాంటీన్ అనేది తీసుకొచ్చారు. అది మళ్ళీ ఆగస్ట్ 15న ప్రజల కోసం ఆయన అంకితం చేస్తారు. అదే కాకుండా ఉద్యోగాలు అనేది ఆయన చెప్పారు, తప్పకుండా పరిశ్రమలు వస్తాయి, కానీ ఎవరినో చూసి కాదు. మన రాష్ట్రంలో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఏమీ లేదు పరిశ్రమ చూసి రావటానికి. కానీ మీరెట్లా ఒక్క నాయకుడిని నమ్మి ఓటేశారో అట్లానే పరిశ్రమలు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి తప్పకుండా
ఆ పరిశ్రమలు తీసుకొచ్చి మన బిడ్డలకి ఉద్యోగాలు లభించి మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్తారు.